అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న కూరగాయల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేజీ 40 రూపాయల ధర పలికిన టమాటా ప్రస్తుతం 80 రూపాయలకు చేరుకుంది. వంకాయ, పచ్చిమిర్చి, బీన్స్, కాలీఫ్లవర్ ధరలు కూడా పెరిగిపోవడంతో ఏ కూరలు కొనాలన్నా భారంగా మారుతోందంటున్నారు వినియోగదారులు. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, పెరిగిన ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్న వినియోగదారులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతున్న పరిస్థితి. ఏ కూరగాయల ధరలు చూసినప్పటికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. టమాటా వచ్చేసరికి 80 రూపాయలు, అదేవిధంగా వంకాయ 60 రూపాయలు, ఇట్లా చాలా రకాలుగా కూరగాయలన్నీ కూడా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజానికమంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో పాటు చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు రైతు బజార్లలో సందడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా పెరిగిన ధరలపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నారు చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడే స్థానికున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది కూరగాయల ధరలు? అన్నీ పెరిగినాయి అంటుంటే ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో ఈరోజు టమాటా కిలో 80 నుంచి 100 రూపాయలు, మరియు అన్ని కూరగాయల ధరలు మోతాదులో పెరిగినాయి. వచ్చే సెప్టెంబర్లో తర్వాత అక్టోబర్లో తగ్గే అవకాశాలు ఉండొచ్చు బహుశా, కానీ ఇప్పటికైతే టమాటా ధర బాగుంది. జూన్, జూలై ఈ మాసాల్లో అసలు వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి పెరిగినాయి అనుకుంటే ఎట్లా అనుకుంటుంది? వర్షాలు ఇప్పుడే మొదలయ్యాయి సార్. ఇప్పుడు టమాటాల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి, కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ వర్షాకాలంలో జూన్ 2వ వారం నుంచి వర్షాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో కొంత పంటల కూరగాయలు చేతికందే పరిస్థితి లేకుండా పోయిన నేపథ్యంలో కూడా వినియోగదారులు కొంత పెరిగిన ధరల కారణంగా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయి రేట్స్, ఎట్లా ఉన్నాయి కూరగాయలు రేట్స్? ముందుగా వర్షాలు కురవడంతో ఈ సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో రేట్లు పెరిగిపోయినాయి. నాన్ వెజ్ కంటే కూడా ఇదే మాకు ఇబ్బంది అనిపిస్తున్నది. కాబట్టి ఇది మామూలు ప్రజలకైతే చాలా ఇబ్బందికరమైన విషయం సార్. టమాటా దాదాపు ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతున్నది. కాబట్టి కొనుక్కోవడానికి నిత్యావసరంగా యూజ్ అయ్యేటటువంటి టమాటాకి అంత రేట్ వస్తే మామూలు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. మొత్తంగా వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ధరలు అదుపులో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహట్నూరు, ఇచోడ, అదేవిధంగా ఇంద్రవెల్లి ఈ మండలాల్లో అధికంగా టమాటా సాగు అవుతూ ఉంది. ఈ టమాటా అంతా కూడా ప్రస్తుతం అయితే 80 రూపాయలు ధర పలుకుతున్న నేపథ్యంలో టమాటా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ వినియోగదారుల్లో మాత్రం పెరిగిన ధరల కారణంగా భారం ఎదురవుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అన్ని రకాల కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడికి స్థానిక రైతు బజార్లకు. కాబట్టి ధరలను అదుపు చేయాలని చెప్పి సామాన్య మధ్య ప్రజానీకం అంతా కోరుతున్న పరిస్థితి. కమలప్రసాద్, శ్రీనివాస్, HMTV.